తందూరి చికెన్ చేద్దాం రాండి మామ. ఈ జన్మమే రుచి చూడ నోరు ఊరించేలాగా ఉంటది మామ. దొరికెరా మన పల్లెటూరి స్టైల్లో ఉంటది మామ. వెడి వెడనల్లో ఇంకా ఆలస్యం ఎందుకు మామ, చూద్దాం రండి. రుచి చూడడానికి దొరికెరా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మామ. మనం అయితే ఈరోజు తండూరి చికెన్ అయితే చేయబోతున్నాము. తండూరి చికెన్ గురించి అయితే ప్రతి ఒక్క డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం అమ్మ. అందుకన్నా ముందైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీ యొక్క లైక్ అనేది ఈ వీడియో చాలా మందికి పోతుంది మామ. ఈ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్, లైక్ ఇట్. ఇంకెందుకు ఆలస్యం మనం అయితే ఈరోజు వీడియో అయితే చేద్దాం రండి. అయితే ఫస్ట్ అయితే కొంచెం నీళ్ళతో అయితే అడ్డగుని అయితే మంచిగా నీట్గా కడుక్కొని స్టార్ట్ చేసుకుందాం. మామ చూస్తున్నారు కదా, ఈ కటింగ్ గురించి చూడండి. మనం కట్ చేస్తున్నాం ఎందుకని మనం అయితే చికెన్ షాప్ వాళ్ళే కట్ చేస్తున్నాం. వాళ్ళు మనకు సజెషన్ కూడా ఇచ్చిళ్ళు. చాలా మంది తందూరి చికెన్ చేసినప్పుడు అయితే ఇట్లా కటింగ్ చేస్తారు. అలా కటింగ్ చేయడం వల్ల అయితే మసాలా గిట్లా అనేది కరెక్ట్ ఉండదు. దానివల్ల మనం అయితే ఇప్పుడు ఇది పెట్టుకున్నాం అనుకోండి, చాలా అంటే చాలా బాగా మసాలా కూడా మంచిగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా అదిరిపోతుంది. ఇప్పుడు మీకు అందుకోసమే మీకు చూపిస్తున్నాను ఎంత మంచిగా కట్ చేసినామని. మామ మనం అయితే ఫస్ట్ చికెన్ అయితే మంచిగా నీట్గా అడుక్కున్నాం అనుకో, సెట్ అయిపోతుంది. పోవాలి మామ మనం అయితే లైట్గా ఇప్పుడైతే పసుపు అయితే వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం మామ. చికెన్ మసాలా కూడా యాడ్ చేస్తే టేస్ట్ కూడా మస్తు ఉంటుంది మామ. లైట్గా కొంచెం కారపొడి కూడా వేసుకుందాం అమ్మ. గరం మసాలా కూడా వేసుకుందాం మామ. ఉప్పు వేసుకోవాలి, కొంచెం లైట్గా ఉప్పు వేసినాం అనుకో సెట్. కొంచెం నిమ్మగా వేసినాం అనుకో సెట్ అయిపోతుంది. పెరుగు కూడా వేసుకున్నాం అనుకో, లైట్గా పెరుగు వేసుకున్నాం అనుకో మామ, సెట్ అయిపోతుంది. ఎక్కువ అవసరం లేదు మామ. ఫైనల్గా అయితే కొంచెం ఆయిల్ పోసుకొని అయితే ఇక మన మొత్తం ఇక మసాలాలు మొత్తం అయితే మిక్సప్ చేసుకుందాం పేస్ట్ లెక్క అయితే. ఇలా ఎంతో చేస్తాను సెట్ అయిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని మంచిగా ఈ పేస్ట్ అంతా ఇప్పుడు మనకి ఇది పేస్ట్కి మొత్తం రాసుకుందాం. చికెన్ మంచిగా రాసుకున్నాం అనుకో సెట్ అయిపోతుంది. ఓకేనా మామ? అయితే మనం ఈ పేస్ట్ మొత్తం అయితే దీంట్లో అయితే మంచిగా పెట్టుకుందాం. దీంట్లో ఇట్లా గ్యాప్లే ఉండదు, చూసినా దీంట్లో మంచిగా ఉండాలి. ఎందుకంటే ఇట్లా మంచిగా వచ్చింది అనుకోండి, అప్పుడు సెట్ అయిపోతుంది. మామ చూసి ఇలా చిన్న చిన్న వాటి దీంట్లో మనం అయితే మంచిగా మసాలా పెట్టుకోవాలి, లేకపోతే టేస్ట్ అనేది ఉండదు కదా మామ. మామ మనమైతే ఫైనల్గా అయితే కొంచెం బీస్ట్ మొత్తం అయితే పేస్ట్ అయితే పెట్టేసినాం. మామ చాలా మంది అయితే కొత్తిమీర అయితే ఇంతవరకు ఇవ్వలేరు, మీరు కూడా చూసి ఉండరు. ఇదైతే కొత్తిమీర వేసుకున్నాను అనుకో చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక మన తెలంగాణ స్టైల్ అయితే నేను చెప్తానా, చూడండి. మామ మనం కొత్తిమీర అనేది ఎందుకు వేస్తున్నాం అంటే మంచి స్మెల్ అనేది వస్తుంది, అందుకోసం అయితే కొత్తిమీర అనేది తీసుకుంటున్నాను నేను. మీరు కూడా ఒకవేళ ట్రై చేయండి, స్మెల్ అయితే చాలా అంటే చాలా బాగా వస్తుంది మామ. మామ నేనైతే ఒక తీగనైతే తీసుకుని అయితే 2 కాళ్ళని అయితే దగ్గరికి వేసి కడుతున్నాను. ఈ 2 కాళ్ళు దగ్గరికి వేసి కడితేనైతే సెట్ అయిపోతుంది. చూడండి మామ మనం ఫైనల్గా అయితే మంచిగా 2 కాళ్ళు కట్టేసి అయితే దీన్ని అయితే మధ్యలోకి అయితే లాగించినాం. మామ చూసిలా రెడీ టు గ్రిల్. మామ మనకైతే ఇప్పుడు 2 కట్టెలు అయితే కావాలి. 2 కట్టెలు అంటే ఒట్టి స్ట్రేట్ కట్టెలు అయితే కాదు, 2 పంగల్ గుంజలు లాంటి కట్టెలు అయితే కావాలి. మేమైతే పంగల్ గుంజ కట్టెలనే అయితే అంటాము. మరి మీరైతే ఏమంటారో తప్పకుండా అయితే కామెంట్ చేయండి మామ, చూద్దాం.
మనం అయితే ఇప్పుడైతే మంచిగా సాపు చేసుకుని అయితే మంచిగా తవ్వి 2 కట్టలు అయితే నాటుకొని అయితే ఇక మధ్యలో కట్ట పెట్టుకుని అయితే మంటలు పెట్టుకుందాం. ఫైర్ స్టార్ట్ చేద్దాం మామ ఎంత మంచిగా వచ్చిందో చూస్తున్నారు కదా మీరైతే. చూడండి చాలా చాలా బాగుంటుంది మామ. తప్పకుండా అది లైక్ చేయండి. లైక్ చేస్తే అయితే ఈ వీడియో చాలా మందికి పోతుంది మామ. మనమైతే కొద్దిసేపు అయితే ఇట్లా మంట మండినాక అయితే మనం కూడా ఇంకో తిక్కు అయితే తిప్పుకోవాలి. తిప్పుకోవడం వల్ల అటు కూడా మంచిగా అయితే కాలుతుంది మామ. ఒకటేసారి కాకుండా 2-3 టైమ్స్ అయితే అట్లా తిప్పుకుంటే చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది మామ. చూడండి మనమైతే మన దగ్గర ఉన్న బటర్ తీసుకుని అయితే కోడికి మొత్తం అయితే కంప్లీట్గా రాసినాం అనుకోండి, చాలా అంటే చాలా తిరిగిపోతుంది. బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి మామ. చూస్తున్నారు కదా, ఫైనల్గా అయితే ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనమైతే ఫస్ట్ అయితే తీసుకుందాం. మొత్తం ఇప్పటికైతే మంచిగా అయిపోయింది. కొంచెం అయితే తీసుకుని అయితే మనం అయితే పక్కకు పెట్టుకుందాం. ఇక పక్కకు పెట్టుకుని ఫస్ట్ దీని బైండింగ్ వైర్ అయితే రిమూవ్ చేసుకుందాం ఇక రిమూవ్ చేసుకుని అయితే ఒకసారి అడుగుదాం, మన శివమామని కూడా అడుగుదాం. మరి అని వాళ్ళు కూడా చెప్తారు ఒకసారి ఎట్లున్నది మన టేస్ట్ అనేది అడిగి తెలుసుకుందాం. తిందా టేస్ట్ చేసి చూద్దాం. మరి అసలు స్మెల్ అయితే గుమగుమలాడుతుంది మామూలు లేదు. సూపర్ అండ్ సూపర్ ఉన్నది. వేరే మామ మొత్తం టేస్ట్. మరి ఏమనుకుంటాను, ఫైర్ కాదు మనం అంటే వైల్డ్ ఫైర్ అస్సలు తగ్గేదేలే. మామ వీడియో అయితే అయిపోయింది. తందూరి చికెన్ చాలా అంటే చాలా బాగున్నది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మామ. ఇలాంటి వీడియోస్ మరిన్ని చేస్తా. మీకు ఏమైనా వీడియోస్ కావాలనుకుంటే లైక్ అండ్ షేర్ చేయండి. మీ యొక్క లైక్ అనేది వీడియో అనేది చాలా మందికి పోతుంది మామ. ఒకవేళ మీకు కావాలా ఏమైనా వేరే కంటెంట్ కావాలనుకుంటారు కింద కామెంట్ చేయండి. ఆ వీడియో కూడా మనం చేద్దాం మామ.